నమస్కారం. జనార్దన్ గారు డీకేఏకి ఎగ్ డైట్ చేయొచ్చా అని అడిగారు. డీకేఏ అంటే డయాబెటిక్ కీటో యాసిడోసిస్ అని ఆయన ఉద్దేశం అని నేను అనుకుని ఆన్సర్ చేస్తున్నాను. డయాబెటిక్ కీటో యాసిడోసిస్ అంటే మనకి బ్లడ్లో కీటోన్స్ వచ్చి మామూలుగా బ్లడ్లో గ్లూకోజ్ ఉంటే కీటోన్స్ రావన్నమాట. అందుకే కదా మనం గ్లూకోజ్ బాగా తగ్గించేస్తాం. మనకి బ్లడ్లో గ్లూకోజ్ ఉన్నప్పుడు కీటోన్స్ రావు పర్ఫెక్ట్గా నార్మల్ కండిషన్లో అయితే కొంతమందికి ఇబ్బంది అవుతుంది. అంటే గ్లూకోజ్ ఉంటుంది, కీటోన్స్కి కీటోన్స్ ఉంటాయి. దాన్ని డయాబెటిక్ కీటో యాసిడోసిస్ అంటారు. మెయిన్గా ఇది టైప్ 1 డయాబెటీస్లో ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి పాన్క్రియాస్ నుంచి ఇన్సులిన్ ప్రొడక్షన్ కాదనమాట. అంటే వాళ్ళు తీసుకున్న ఆహారము టైప్ 1 డయాబెటీస్ ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు యాక్చువల్గా లైఫ్ లాంగ్ కీటో డైట్ చేయాలి. కీటో డైట్ చేస్తే ఒక 6 months 1 year తర్వాత కొద్దిగా కార్బోహైడ్రేట్స్ తీసుకుంటూ కొన్ని సంవత్సరాలకి 50-50 బేసిస్లో వెళ్ళిపోవచ్చు అనమాట. అంటే కీటో డైట్లో అది పెద్ద కీటో డైటే చాలా సుఖం. కీటో డైట్ అలవాటు అయితే మామూలు డైట్ చేయలేరు. అంటే కొంచెం రుచికరంగా కీటో డైట్లో ఉండే ఆహార పదార్థాలన్నీ చాలా రుచికరంగా ఉంటాయి కాబట్టి టైప్ 1 డయాబెటీస్ వాళ్ళు కీటో డైట్కి షిఫ్ట్ అయ్యి చాలా లైఫ్ ఎంజాయ్ చేయొచ్చు అనమాట. రోజు 3-4 ఇంజక్షన్లు పొడుచుకునే కన్నా మంచి కోడిగుడ్లు, మాంసము, చేపలు, నట్స్ బ్రహ్మాండంగా తినొచ్చు కదా. సో అయితే ఎగ్ డైట్తో చేయొచ్చు అంటే ఎగ్ డైట్తో చేయొచ్చండి. ఇప్పుడు ఎగ్లో కార్బోహైడ్రేట్ ఉండదు. ఎగ్స్ తిన్నారనుకోండి, మీరు నేను ఎగ్ డైట్లో చెప్పినట్టు ఒక 12 ఎగ్స్ తిన్నారనుకోండి, 12 ఎగ్స్ తింటే దాని నుంచి ఏమవుతుంది, మీకు ఫ్యాటు ప్రోటీన్ వస్తుంది, క్యాలరీస్ తక్కువ వస్తాయి. మీకు బ్లడ్లో ఆల్రెడీ గ్లూకోజ్ ఉందనుకోండి, మీరు ఇన్సులిన్ తీసుకున్నారు, ఆ ఇన్సులిన్ గ్లూకోజ్ని ఏం చేస్తుంది అంటే ఆ సెల్స్లోకి నెట్టడానికి ట్రై చేస్తుంది అనమాట. ఎట్లా అంటే లారీలో వస్తువులు ఎక్కిస్తుంటారు కదా, లేదంటే స్కూల్ ఆటోలో చిన్నపిల్లల్ని కుక్కుతూ ఉంటారు కదా, అట్లా కుక్కడానికి ట్రై చేస్తుంది అనమాట. ఓవైపు మైటోకాండ్రియా దాన్ని రిజెక్ట్ చేస్తుంటే ఇది కుక్కడానికి ట్రై చేస్తుంటుంది. రిసెప్టర్స్ తలుపులు బిగుసుకుపోయి ఉంటాయి కదా, అరుంధతి కోటలాగా, అట్లాంటి పెద్ద పెద్ద తలుపుల్ని పనిచేయని తలుపుల్ని తెరవడానికి ట్రై చేస్తుంటుంది అనమాట. ఆ పని అది చేసుకుంటుంది. ఎగ్స్ తిన్నప్పుడు మీకు ఇన్సులిన్ వాడకం లేకుండానే, అంటే ఒక పూట ఇంజెక్షన్ తీసేయచ్చు అనమాట. అంటే 3 పూటలు ఇంజెక్షన్ చేసుకునే వాళ్ళు ఒక పూట ఎగ్స్ తిన్నారు, బ్రేక్ఫాస్ట్లో ఎగ్స్ తిన్నారనుకోండి, ఆ పూటకి మీరు ఇన్సులిన్ ఇంజెక్షన్ చేయక్కర్లేదు. ఎందుకంటే ఆ ఎగ్స్కి మీకు ఇన్సులిన్ అవసరం లేదు కాబట్టి దాని ద్వారా మీకు ఎనర్జీ డైరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. మళ్ళీ రెండో పూట మీరు కార్బోహైడ్రేట్ తింటే మీరు ఇన్సులిన్ ఇచ్చుకోవాలి. సో ఎగ్ డైట్ వల్ల డీకేఏ వచ్చే అవకాశం లేదని తెలుస్తుంది కదా. అంటే ఇన్సులిన్ బాగా ఎక్కువైనప్పుడు, అంటే ఈ డీకేఏ ఎప్పుడు ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది ఎగ్ డైట్లో అంటే, మీరు ఎగ్స్ తిన్నారు, ఎగ్స్ తిని ఒక ఇంజెక్షన్ పొడుచుకున్నారనుకోండి, బ్రేక్ఫాస్ట్ 4 ఎగ్స్ తిన్నారు, 4 ఎగ్స్ తినడానికి ముందు ఒక ఇంజెక్షన్ పొడుచుకున్నారనుకోండి, ఆ ఇంజెక్షన్ ఏం చేస్తుంది, బ్లడ్లో గ్లూకోజ్ని తగ్గించడానికి ట్రై చేస్తుంది కదా. అప్పుడు మీరు 4 ఎగ్స్ తింటే 280 క్యాలరీస్ వచ్చాయి, లేదా 300 క్యాలరీస్ వచ్చాయి, కానీ అందులో గ్లూకోజ్ లేదు. అట్లాంటప్పుడు ఏం చేస్తుందంటే మీకు ఇంజెక్షన్ అవసరం లేకుండా చేసుకున్నట్టు కాబట్టి మీ షుగర్ని డౌన్ చేస్తుందన్నమాట. షుగర్ డౌన్ అయిపోవడం వల్ల పేషెంట్ నిల్చోలేకపోవడం, అంటే షుగర్ డౌన్ అయినప్పుడు కూర్చోలేము, నిల్చోలేము, పడుకోవాలనిపిస్తుంది. ఇంకా ఫాస్ట్గా కనుక డౌన్ అయితే దాన్ని మనం నిల్చున్న చోటే పడిపోయే అవకాశం ఉంటుంది. సో దీన్ని బట్టి ఏం తెలుస్తుందంటే డీకేఏకి ఎగ్ డైట్ మంచి సొల్యూషను అని తెలుస్తుంది. దీనివల్ల ఏంటంటే ఎగ్ డైట్ చేస్తే లేదా కీటో డైట్ చేస్తే డీకేఏకి ఇంజెక్షన్ల అవసరం బాగా తగ్గిపోతుంది లేదా పూర్తిగా తగ్గిపోతుంది. రైట్.